హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర వ్యూవర్స్ హౌస్. ఇవాళ మనం చూపిస్తున్నాము వీవింగ్. ఒక చీర తయారు చేసే కంటే ముందు ఏమేమి ప్రాసెస్ చేస్తామో అన్ని ప్రాసెస్ ఒకటిగా చూపిస్తాను. ఒకసారి చూడండి, రండి. దిస్ ఈజ్ రా మెటీరియల్. దీన్ని మనం వార్పు అంటాము. ఇది మనకు వచ్చేసి బెంగళూరు నుంచి మనం తెచ్చుకుంటాము. ఇది మల్బరీ సిల్క్ ప్యూర్. ఇది వచ్చేసి వార్పు అండ్ వెబ్ట్, రెండు రకాలు ఉంటాయి. థ్రెడ్ హారిజాంటల్ అండ్ వర్టికల్. ఇది వచ్చి వార్పు వచ్చేసి మనకు 52 యాడ్స్ ఉంటుంది, 52 గజాలు ఉంటుంది. ఇది మనం బయట పొడుగా ఆపుతాము రెగ్యులర్గా. ఇప్పుడు ఈ రా మెటీరియల్ మనం బాయిలింగ్ తీసిన తర్వాత ఇది దానికంటే ముందు ఏం జరుగుతుందో ఒకసారి చూపిస్తాం. మా పాత వీడియోలో కూడా మేము ఎలా బ్లీచింగ్ ఇస్తాము ఒక రా మెటీరియల్ అని కూడా మీకు ఒకసారి చూపించడం కూడా జరిగింది. నెక్స్ట్ మీకు వీవింగ్లో మార్కింగ్ అండ్ అంటే డిజైన్ ఎలా మార్క్ చేయాలి, ఎలా మనం టై చేయాలి, ఎలా డై చేయాలని ప్రాసెస్ కూడా చూపిస్తా. ఒకసారి చూడండి. ఇది గ్రాఫ్ పేపర్ అండి. ఈ గ్రాఫ్ పేపర్లో మనకు కొంచెం ఇక్కడ డిజైన్ ఏది రావాలన్నా గ్రాఫ్ మీద డిజైన్ చేయాల్సిందే. అట్లా చేసిన డిజైన్ చేసింది ఇక్కడ మనం ఈ ఆసు మీద, ఇది ఆసు అంటాము, ఈ ఆసు మీద మనం థ్రెడ్స్ మనం పట్టు పోసిన తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఉన్నది ఏంటి అంటే పికాక్ డిజైన్. ఈ పికాక్ డిజైన్ దీంట్లో మనం డిజైన్ చేస్తాం, అంటే మార్కింగ్ చేస్తాం. ఫస్ట్ చేయవలసింది మార్కింగ్ తర్వాత మనకు ఈ మార్కింగ్ అనేది ఏంటంటే ఇక్కడ గల్లో రెడ్ ఉన్నాయని మనం ఇక్కడ మార్క్ చేస్తాము. ఈ రెడ్ ఉన్న మార్క్ చేసినవి అన్నీ ఇక్కడ మనం అంటే ఇక్కడ 3 గళ్ళు ఉన్నాయి కదా, 3 గళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ 3 గళ్ళు మనం గ్యాప్ ఇస్తాము. ఇప్పుడు ఒక గళ్ళు ఉన్నప్పుడు ఒక గళ్ళు గ్యాప్ ఇస్తాము. అట్లా చేసి మనం టై చేస్తాం దీన్ని. నెక్స్ట్ అట 3-4 గళ్ళు ఉన్నదేమో ఇక్కడ రబ్బర్తో కవర్ చేస్తాము, ఒక గళ్ళు ఉన్నదేమో ఈ థ్రెడ్తో మనం కవర్ చేస్తాము. సో మనం ఇది ఎలా ఉందో ఇక్కడ అలాగని మనం డిజైనింగ్ మార్కింగ్ చేసి టై చేస్తాం. దీన్ని టై చేయడం అనేది ప్రాసెస్. ఇది అంతకుముందు ఏమో మార్కింగ్ అనేది ఒక ప్రాసెస్, డైయింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం డై చేస్తాం. నెక్స్ట్ మనం డైయింగ్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ మళ్ళీ వైట్ నుంచి స్ప్రెడ్ కావద్దంటే ఇక్కడ బాయిలింగ్ చేయాలి. ఈ బాయిలింగ్ అనేది మనకు ఒక 20 మినిట్స్ అట్లా బాయిలింగ్ చేస్తాము. తర్వాత మనం తీసేసి మళ్ళీ ఇది కలర్ మొత్తం మనం కడిగేస్తాము. సో తర్వాత మనకు ఏం స్ప్రెడ్ కాదు. సో మనం ఇది పర్ఫెక్ట్గా డైయింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఇది మన నక్షత్రీకతలో మనం చేసే ప్రోడక్ట్స్ ఇలానే చేస్తామని. ఇంతకుముందు మనం టై చేస్తాం కదా థ్రెడ్తోని, ఈ టై చేసిన థ్రెడ్ని మనం ఇప్పేస్తున్నాము. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అసలు మనకి ఇంత కలర్ ఏమేమి వచ్చిందని. ఇందులో మనం ఫస్ట్ టై చేస్తాం కాబట్టి మనకు వైట్ కలర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో థ్రెడ్ని మనం తీసేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. తర్వాత ఇందులో కూడా వైట్ వచ్చింది. ఇట్లా మనం అన్ని ఫస్ట్ కట్టినాం కదా ఇవి థ్రెడ్స్, ఇది తీసేసి అన్నీ మనకు ఇట్లా వైట్ డాట్సే వస్తాయి కలర్లో. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ ప్రాసెస్ చూపిస్తా. చిట్టి మీద పూసి తిప్పడం అనే ప్రాసెస్ ఉంటుంది, అది లేడీస్ చేస్తారు. ఒకసారి ఆఫ్టర్ మనకు వీవింగ్ తర్వాత శారీస్ రెడీ అయినాయి. ఆ రెడీ అయిన స్టాక్ చూపిస్తే ఒకసారి చూడడం. శారీ మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం కట్లేస్తాము. ఇది ఫ్రెష్ స్టాక్, మనకు బ్లూమ్స్ నుంచి వచ్చిన ఫ్రెష్ స్టాక్. ఇది ఒకసారి ఈ డిజైన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. వీవర్ మంచిగా చేశాడు, మంచి క్వాలిటీ. ఈ డిజైన్ కూడా మర్తాస్లో స్పెషల్ డిజైన్. శారీ బాడీ వచ్చేసి నేవీ బ్లూ విత్ రెడ్ బార్డర్, మంచి మర్తా శారీ, మంచి కాన్సెప్ట్తో తయారు చేస్తారు. నెక్స్ట్ శారీ చూపిస్తే చూడండి. మీకు ముందే చెప్పాను కదా అన్ని రూమ్స్ నుంచి వచ్చిన ఫ్రెష్ స్టాక్ ఇట్లా కట్లు కట్టి ఉంటాయి. శారీ మంచి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ బార్డర్, ఎలిఫెంట్స్ అండ్ ప్యారెట్, ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్. కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి, మంచి షైనింగ్గా ఉంది. ఇంకా ఎక్కువ కలెక్షన్ కోసం మా నక్షత్ర వ్యూవర్స్ హౌస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర వ్యూవర్స్ ఇన్స్టా కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి.
షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.